హలో! హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు లోహిత్ అండ్ వ్లాగ్స్. నేను లేచేసరికి 6:30 ఆ టైం అయిందండి. ఫస్ట్ 5:30కి లేచా. మళ్ళీ ఎందుకులే పడుకుందామని పడుకునేసరికి లేట్ అయిపోయింది. 6:30 అయిపోయింది. లేచిన వెంటనే ఇంకా బ్రష్ స్టార్ట్ చేశాను. బ్రష్ చేయకుండా ఏ పని ఇంకా చేయలేము. బ్రష్ చేసినాక కొంచెం ఫేస్ వాష్ చేస్తే మనకి ఫ్రీగా ఉంటుంది. అందుకని తొందరగా ఫేస్ వాష్ వెంటనే మొహం తుడుచుకొని ఇంకా వంట స్టార్ట్ చేయడానికి చూశాను. మా వారు మా పిల్లలు ఇంకా లేవలేదు. చూడండి ఎలా పడుకున్నారో. కూలర్ గాలికి అస్సలు వాళ్ళకి లేవాలనిపించలేదు. 8:30 అలా అయిపోయింది పిల్లలు మా వారు లేచేసరికి. ఇంకా నేను నైట్ ఉన్న కంచాలు అవి కబోర్డ్లో పేర్చుకుంటున్నాను. నైట్ తోమినవి అవి తోమిన కంచాలు పేర్చుకుంటే ఇప్పుడు మనం వంట చేసినవి ఏవైనా ఉంటే తోమి మళ్ళీ ఇందులో వేయడానికి బాగుంటుందని తొందరగా పేర్చుకున్నాను. పొద్దున్న లేచిన వెంటనే ఆడవాళ్ళకి పనులు తప్పవు కదండి. ఇంట్లో ఉండి ఏం చేస్తారని ఆడవాళ్ళకి ఈజీగా అంటారు, కానీ చాలా అంటే చాలా పనులు ఉంటాయి. పిల్లలు చూసుకోవాలి. అందులో పెద్ద పిల్లలు అయితే పర్లేదు, కానీ చిన్న పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం. ఒక పిల్లని చూసేలోపు ఇంకొక పిల్ల అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం చేస్తుంటారు. రైస్ పెడుతున్నానండి. 2 గ్లాసులు రైస్ తీసి రైస్ కుక్కర్లో పెడుతున్నాను. అదే ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా, అందులో పెడుతున్నాను. శుభ్రంగా కడగాలి, ఎందుకంటే అందులో డస్ట్ ఏమున్నా బాగోదు కదా అనేసి 2 సార్లు వాష్ చేసుకొని పెడుతున్నాను. వంట చేసినా సరే మా పిల్లలు లేచిపోతారు, ఎటునో అదొక యాతన. వాళ్ళు చూస్తూ ఉండాలి. మా వారిని లేపితే, ఎందుకంటే డ్యూటీకి వెళ్ళి వస్తుంటారు కనుక వాళ్ళని చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి. పిల్లలు ఎక్కడ అలర్ట్ చేస్తే మళ్ళీ మా వారు లేచి తిడతారేమో భయము. ఇంతలోపు చారు పెట్టేస్తున్నాను. రైస్ అయితే పెట్టేసాను కదా, చారు పెడుతున్నాను. చారు వేడి నీళ్ళు. పొద్దున్న లేచి వేడి నీళ్ళు తాగితే కొంచెం ఫ్రీగా ఉంటుందని వేడి నీళ్ళు తీసుకుంటాను. గ్యాస్ స్టవ్ ముట్టించి ఇంకా చారు అయితే పెట్టేశాను. ఈరోజైతే ఫస్ట్ నేను ఎలా ఇంట్లో పని చేసుకుంటాను అనేది పెట్టడం ఫస్ట్ టైం పెడుతున్నాను. ఎలా ఉంటుందో ప్లీజ్ ఈ వీడియో చూసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకవైపు చారు, ఇంకొక వైపు వేడి నీళ్ళు పెట్టాను తాగడం కోసం. రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టాను, ఎలక్ట్రానిక్ కుక్కర్లో. బెండకాయలు కడిగి కట్ చేద్దామని కడుగుతున్నాను. బెండకాయ ఫ్రై చేద్దామని. బెండకాయలు శుభ్రంగా కడిగి ఒకవైపు పెట్టాలి. ఆ వాటర్తో పెడితే మనం కట్ చేసేటప్పుడు జిగురు జిగురుగా ఉంటుంది బెండకాయలు అనేవి. అందుకే కట్ చేసిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ చెప్తున్నాను అంతే. వేడి నీళ్ళు బెండకాయలు తీసుకొని కట్ చేయడం కోసం వెళ్తున్నా. మా వారు లేచి ఏదో డైలాగ్ వేస్తున్నారు, అందుకే నవ్వుతున్నాను నేను ఇక్కడ. ఉల్లిపాయలు బెండకాయలు కోస్తున్నాను. కోసిన వెంటనే ఇంకా తొందరగా మా బుడ్డుది లేచింది. చూడండి, బుడ్డు లేచి నన్ను చూస్తుంది. వాటర్ చూసిందంటే ఇంకా చాలు, వాటర్ ఇవ్వలేదని ఏడుస్తూనే ఉంటుంది. చూడండి లేచి ఎలాగ ఆడుతుందో. లేచిన వెంటనే తీయకపోతే ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తుంది. అసలు లేచిన వెంటనే నిద్ర ముఖంలాగే ఉండదు, యాక్టివ్గా ఉంటుంది. మా వాడు మట్టుగా ఏడుస్తూనే ఉంటాడు లేచిన వెంటనే. ఈ మట్టుగా నవ్వుతూ లేస్తుంది. మా బుడ్డాడు మట్టుగా ఎప్పుడు ఏడ్చుకొని లేస్తాడు. ఈమెయితే మట్టుగా నవ్వుతూ ఆడుతూ ఉంటుంది. మమ్మల్ని చూసి ఇంకా నవ్వుతుంది. పిల్లలు చూసుకుంటే అది ఒక ఆనందం కదండి. బెండకాయకి తాలింపు అయితే వేస్తున్నాను ఫ్రై చేద్దామని.
ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేసినాక ఫ్రై చేసి కాసేపు ఫ్రై అయినాక బెండకాయలు వేయాలి. చూడండి మా బుడ్డిది ఎలా చూసి లేచి నడిచేద్దామని అనుకుంటుంది, కానీ లేస్తుంది, కూర్చొని పడిపోతుంది. గ్లాస్ చూడండి, గ్లాస్ పట్టుకుని ఎలా ఆడుతుందో. మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చి ఇంకా నా పని అయితే నేను చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి మూత పెడితే కొంచెం మగ్గుద్ది. రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది. చారు కూడా చారు అయిపోయింది. చారు తాలింపు వేస్తున్నాను. మా వారు ఏదో డైలాగ్ చేస్తున్నారు. మా వారు పాల ప్యాకెట్ తీసుకొచ్చారు, చాయ్ పెట్టాను. చూడండి మా బుడ్డిది ఎలా చూస్తుందో. నేను కిచెన్లో ఉన్నా సరే ఇక్కడి నుంచి చూస్తుంది, చైర్ కింద ఆడుతుంది. చాయ్ పెట్టినాక ఇంట్లో ఆడవాళ్ళు చేసిన పని ఆడవాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది. అలాగే డ్యూటీ చేసిన మగవాళ్ళకి కూడా అంతే కష్టం ఉంటుందండి. ఇల్లుని చూసుకోవాలి, ఇల్లు పిల్లల్ని అందరినీ వాళ్ళు తెచ్చిచ్చేస్తారు అంటే వాళ్ళకి కొన్ని టెన్షన్లు అయితే ఉంటాయి కదండి. ఇంటి రెంట్లు అని, ఇంటికి బాధ్యత అని, వర్క్ అని, అదని ఇదని ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కదా. అలాగని ఆడవాళ్ళు సమానమే, మగవాళ్ళు సమానమే, ఇద్దరు సమానమే. వాళ్ళు తక్కువేం కాదు, వీళ్ళు తక్కువేం కాదు. ఇద్దరు బాగానే వర్క్ చేస్తుంటారు. మగవాళ్ళు తేంది ఆడవాళ్ళు ఇంట్లో ఏం చేయలేరు, అదే ఆడవాళ్ళు చేయండి మగవాళ్ళు ఏం ఇదవలేరు కదా. మా పాపకి స్నానం చేయించాను. ఆమెకు స్నానం చేపిస్తే నాకు ఒక పని అయిపోయినట్లే. మా బుడ్డోడు లేచినాక వాడికి బ్రష్ చేయించేద్దామని బుడ్డదాన్ని అయితే తొందర రెడీ చేస్తున్నాను. ఇల్లు ఊడ్చి ఇంకా తడిబట్ట పెట్టాలని తొందరగా ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఇల్లు ఊడ్చినాక చూడండి మా బుడ్డోడు ఎలా ఆడుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడే కార్లు, బస్సులు అని ఇలా పెడుతూనే ఉంటాడు. లేచి చూస్తున్నాడు చూడండి. ఇల్లు ఊడుస్తుంటే ఇల్లు ఊడ్చిన వెంటనే ఇంకా తడిబట్ట పెట్టాలి. వాళ్ళకి స్నానం చేయించినంత వరకు తడిబట్ట పెట్టలేను, ఎందుకంటే మొత్తం తొక్కుకి వెళ్ళిపోతారు. బాత్రూమ్ రూమ్లోనే కనుక ఇంకా అవ్వదు కనుక అన్ని పనులు అయినాకే ఇల్లు ఊడ్చి తడిబట్ట పెడతాను. తడిబట్ట పెడుతున్నాను. ఇంతలోపు కొరియర్ అతను వచ్చారు. సగం తడిబట్ట పెట్టాను, ఇంతలో కొరియర్ అతను వచ్చాడు అనేసి మా వారు చెప్తే కిందకి వెళ్తున్నాను. మా వారు అయితే వీడియో తీశారు కిందకి వెళ్ళి. అదే రిటర్న్ అయితే బాక్సెస్ ఇచ్చేసాను, దానికని వీడియో తీశారు మా వారు. అతను ఓటీపీ అడిగితే ఓటీపీ చెప్తున్నాను. నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకుని మా వాడు కిందకి మెట్లు దిగి వచ్చేస్తున్నాడు. ఇంతలోపు నేను వచ్చేసరికి అక్కడ నిల్చొని చూస్తున్నారు. వెంటనే ఇంకా తడిబట్టి సగంలో ఉండిపోయింది కదా అనేసి తొందరగా వచ్చి తడిబట్టి పెట్టాను. తడిబట్టి పెట్టి గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటున్నాను. తడిగా ఉండడం వల్ల చాక్ పీస్ తడపడం వల్ల ముగ్గు అయితే కనిపించటం లేదు. అలా ఆడుతుంటేనే కనిపిస్తుంది. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. వెంటనే ఇంకా ముగ్గు వేసి స్నానం చేసి వచ్చినాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. దేవుడు పటాలను శుభ్రం చేసి ఇంకా అవే దేవుడి ప్లేట్లు కడిగి దేవుడికి దీపారాధన అయితే చేస్తున్నానండి. దీపారాధన చేసిన వెంటనే ఇంకా దీపారాధన అయిపోయింది కదా, ఇంకా ఉన్న పనులు చేసుకోవాలి. మా వారికి అన్నం పెట్టి ఇంకా బట్టలు అయితే నానబెట్టాలి, ఉతకడానికి ఉన్నాయి, కంచాలు తోమడానికి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు తిని కంచాలు అవి ఉంటాయి కదా, తోమేసి ఇంకా
మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ టైంలోనే పనులు ఉంటాయి. ఇప్పుడైతే ఇంకేం పనులు ఉండవు, పిల్లల్ని చూసుకోవడమే. అంతలోపు మా పిల్లడు ఇంకా పుచ్చెత్త, వాడినైతే చూసుకోవాలి. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తాడు, ఒక దగ్గర ఉండడు. పూజ అయిపోయింది, బట్టలు అయితే నానపెట్టేసాను. ఓకే అండి.